ಕನ್ನಡ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಪದಗಳು ಸರಿಯಾಗಿ ಬರೋದಿಲ್ಲ ಬಂಗಾರು. ತೆಲುಗು ಎಲ್ಲರಿಗೂ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು, ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡಬಹುದು. ನ ತಪಾಂಸಿ ನ ತೀರ್ಥಾನಾಂ ನ ಶಾಸ್ತ್ರಾಣಾಂ ಜಪಾ ನಹಿ ಸಂಸಾರ ಸಾಗರೋದ್ಧಾರೆ ಸಜ್ಜನಂ ಸೇವನಂ ವಿನಾ. ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. చతుర్దశ ఇది పురుషార్థములు. ఈ అన్నింటికి ఆరోగ్యం అత్యవసరం. ఆరోగ్యమే లేకుండా మానవుడు ఎట్టి చిన్న కార్యం ఎందుకు పాల్గొనలేడు. ఆరోగ్యం అనేటువంటిది మహాభాగ్యము. అన్ని భాగ్యముల కంటే ఆరోగ్యమనే భాగ్యము అత్యవసరమైనటువంటిది. భగవంతుడు సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు అయినప్పటికీ అందరి ఎందుకును మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరి యందు ఉన్నటువంటి అంశము భగవంతుడే. అట్టి భగవంతుడు అందరి ఎందుకును అంతో ఇంతో శక్తిని ప్రసాదించాడు. మానవుని యందు అమితమైన శక్తిని అనుగ్రహించాడు. శరీర శక్తి కొంచెం అల్పమైనప్పటికీ మానసిక శక్తి అమితమైనటువంటి శక్తిని అందించాడు భగవంతుడు. మనస్సులో సంకల్పించుకుంటే ఏమైనా చేయవచ్చును, దేనినైనా సాధించవచ్చును. మానవుడు మనశ్శక్తితో సాధించలేనటువంటిది ఈ జగత్తులో ఏమాత్రము లేదు. సర్వశక్తులు కూడాను మూండేటిపోతున్నారు, కానీ లక్షల వేలు మూండే చేస్తున్నారు, కానీ ఒక హాఫ్ ఇంచి హృదయాంతరాలను చేరుతున్నారా? లేదు. కనుక నీ హృదయాంతరాళములకు చేరేటువంటి యొక్క శక్తియే మానసిక శక్తి. అయితే ఈ భగవత్ తత్వంలో ఈ శక్తిని సక్రమమైన మార్గంలో మనము వినియోగించుకోవాలి. కానీ తన యందు అట్టి శక్తి ఉన్నదని మానవుడు గుర్తించుకొనలేక అనేక అవస్థలకు, అనేక బాధలకు, అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు. తన శక్తిని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. తన ముఖమును తాను చూడవాలంటే ఒక ప్రతిబింబమైన అద్దం ఒకటి కావాలి. అదే విధంగానే దైవత్వం అనేటువంటిది, దివ్యభావం అనేటువంటి అద్దాన్ని మనం సాధిస్తే తన శక్తి సంపూర్ణంగా తాను అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న ముక్క, కర్ర ముక్క, వుడ్ పీస్ తీసుకుని పోయి అగ్ని దగ్గర పెట్టితే ఆ అగ్ని ఈ యొక్క వుడ్ లోపల ప్రవేశించి వుడ్డునంతా అగ్నిమయంగా చేస్తుంది. అది బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని. భగవంతునికి సమీపంగా పోయినప్పుడు, భగవంతుని తన సంబంధ బాంధవ్యంగా ఎంచుకున్నప్పుడు ఎంతటినైనా మనం సాధించవచ్చు. చేతిలో ఒక బిందెవు నీరుగిని వేసుకుంటే క్షణంలో అది ఆవిరైపోతుంది. కానీ అదే ఒక బిందువును సముద్రంలో చేర్చితే సముద్రమయంగా మారిపోతుంది. కానీ మనం చేరేటువంటి యొక్క సంబంధము ఉత్తమమైన సంబంధంగా ఉండాలి. దీనిని పురస్కరించుకుని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీవు ఎలాంటి దాంతో సంబంధం ఉంటున్నావు, నీవు అలాంటి వాడిగా రూపొందిపోతున్నావు. దివ్యత్వమైన దైవత్వంతో సంబంధం ఉన్నప్పుడు నీవు దివ్య స్వరూపుడుగా మారిపోతావు. భగవంతుని యొక్క సంబంధంలో శక్తికి తగ్గినటువంటి వారు ఎవరు కూడా ఈ జగత్తులో లేరు. అందరి యందు కూడాను సర్వశక్తులు ఉంటున్నవి. కానీ తన దీనిని తాను స్మరించలేకపోతున్నాడు, దర్శించలేకపోతున్నాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు. అందువల్లనే మానవుడు అల్పుడుగా కూర్చున్నాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువు నుంచి ఘనం వరకు కూడాను భగవతత్వం వ్యాపించే ఉంటున్నది. అంత ఉండినప్పటికీ భగవంతునికి కూడాను కొన్ని కోరికలు ఉన్నాయి. దీన్ని అందరూ చక్కగా అర్థం చేసుకోవాలి. ఏమిటి ఆ కోరిక? కుచేరుడు వచ్చాడు,
కానీ కుచేలునికి సర్వశక్తులు అందించాడు, సర్వ ఆభరణములు అందించాడు. కానీ అందించిన తర్వాత ఊరుకోలేదు. కుచేల, ఏం తెచ్చావు, నాకు కొంచెం అటుకులు ఇవ్వమని కోరాడు. భగవంతుడు కూడా అదొక కోరిక. కారణం ఏమిటి? అతన్ని సార్థకం గావించుకునే నిమిత్తము, అతన్ని పవిత్రం గావించుకునే నిమిత్తము తాను సర్వశక్తులు అందించి అతని దగ్గర నుంచి చిటికడు అల్పమైనటువంటి యొక్క అటుకులను స్వీకరించాడు. ఇంతేకాదు, వామనావతారములో సర్వశక్తిమైనటువంటి భగవంతుడే శ్రీ భక్తుని దగ్గరికి వెళ్లి అతన్ని పోయి నాకు 3 అడుగులు దానం ఇవ్వమని చెప్పాడు. నేనను ఇది అడుక్కోవటం కదా అనగా ఎందుకోసం? ఒక వ్యక్తిని సార్థకం గావించుకునే నిమిత్తమై కృష్ణుడు తిరిగి గోపికల ఇండ్లకు వెళ్ళాడు. గోపిక, నాకు చాలా ఆకలిగా వేస్తుంది, నాకు ఇంత అన్నం పెట్టండి అని అడిగాడు. గోపికలు చాలా ఆశ్చర్యపడిపోయారు. భగవంతునికి ఏమిటి, ఆకలి ఏమిటి, నీకు పెట్టేటువంటి ఒక ఇది నా దగ్గర ఉన్నదా? మా దగ్గర లేదు స్వామి అన్నాడు. అప్పుడు కృష్ణుడే చెప్పాడు, మీ ఇంట్లో ఉన్నటువంటి నీళ్ల మధ్య అయినా ఒక చిన్న టంబ్లర్లో వేసి ఇచ్చేసి నాకు అదే చాలు అన్నాడు. బ్రహ్మాండమంతట బ్రవలు చుండెడి తనకు ఆలయంబున మచ్చ అలవియగునా, కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన నీకు ప్రమిద ద్వీపమునెవరు పట్టగలరు? బ్రహ్మాండమంతట బొజ్జలోనున్నట్టి భక్ష్యమోద్యం మీకు పెట్టతగునా? ఎవరు పెట్టగలరు స్వామి అన్నారు. వారిని తరించుకునే నిమిత్తమై భగవంతుడు ఈ కోరికను కోరుతూ పోయాడు. కారణంలో కన్న కష్టములు పడుతూ ఉండినటువంటి ఒక ద్రౌపది దగ్గరికి వెళ్లి, చెల్లి నాకు ఆకలి వేస్తుంటున్నది, నాకు కొంత ఆహారం అందించమని చెప్పాడు. అప్పుడు ఆమె చెప్పింది, కృష్ణ, నీకు తెలియదా, నేను హస్తినాపురంలో ఉన్నాననుకున్నావా, అరణ్యంలో ఉన్నాననుకున్నావా? హస్తినాపురంలో ఉంటే నీవు అడిగినటువంటి ఆహారాన్ని నేను అందించగలను, కానీ అరణ్యంలో ఉంటున్నాను, కందమూలాదులు పుచ్చించి నేను కాలం గడుపుతున్నాను, నేను ఏమని నీకు భోజనం పెట్టేది అన్నా. అప్పుడు చెప్పాడు, నీవు కడిగినటువంటి పాత్రలో ఏ కించిత్తైనా ఉంటుంటే చాలు, అది నాకు అర్పితం చేయి, తప్పక నా కడుపు నిండుతుంది అన్నాడు. అప్పుడు కృష్ణుని ఆజ్ఞను పురస్కరించుకొని పాత్రను క్లీన్ చేసి చిన్న బలుసాకు ఆకుకూర చేసింది పాపం అన్నాడు. ఆ బలుసాకు కొంచెం కంఠములకు కాచుకొని ఉంటుందని ఆ యొక్క ఆకును తీసి కృష్ణునికి వేసింది. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఇది అణోరణీయాన్ మహతో మహీయాన్. ద్రౌపది, నీ యొక్క భక్తి ప్రపత్తులు చాలా ఉత్తమమైనటువంటివి, కందుకనే ఇది అంత అక్షయమైపోవుగాక అన్నాడు. తనకే కాకుండా దుర్వాసులు వెంట వచ్చినటువంటి వేలాది మంది శిష్యులకు కూడా ఆకలి తీరిపోయింది. ఇట్లా ప్రపంచానికి ఇతరులకు కొంచెం ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై భగవంతుడు కూడా కొన్ని కోరికలు పెట్టుకొని వాడిని అడుగుతూ ఉంటాడు. కేవలం భగవంతుని దగ్గర లేక కాదు, సర్వము ఉంటుండాలి. కానీ అతన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై అతని హస్తం చాలా పవిత్రం గావించుకునే హస్తస్య భూషణం దానం. ఈ హస్తానికి ఏది అలంకారము, దానమే అలంకారము. కంఠస్య భూషణం శాస్త్రం, శాస్త్రం చదువుకోవటమే ఈ కంఠములకు సరైనటువంటి భూషణము. శ్రోత్రస్య భూషణం శ్రవణం, మంచి శ్రవణం చేయటమే ఈ యొక్క చెవులకు చాలా అందము. ఉజ్జాల కమ్మలు వేసుకుంటే కాదు. కనుకనే ప్రతి దానికి కూడా నువ్వు ఒక్కొక్క అందము ఆనందము కలిగి ఉంటుంటాయి. కనుక ప్రపంచంలో భగవంతుడు కోరే కోరికలన్నీ కూడా ఇతరుల యొక్క ఆనందం కోసమని, ఇతరుల యొక్క అనుకూలం కోసమని, ఇతరుల యొక్క ప్రాప్తి కోసమని, ఇతరుల యొక్క దృష్టిని మరల్చే నిమిత్తం కోసమని ఈ విధమైన అడుగులు అడుగుతూ ఉంటాడు. మీకందరికీ తెలుసు. కానీ అభిమన్యుడు చాలా గొప్పవాడు, కానీ అతనికి శక్తి లేదు. లైలా చాలా గొప్ప శ్రీమంతురాలు అయినప్పటికీ అతన్ని ఆశించింది, అతన్ని మ్యారేజ్ చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ ఆమె తిరిగి సందేహించింది, నేను శ్రీమంతురాలను, అతను మహా బీదవాడు, అతను అంగీకరిస్తాడో లేదో
అతని యొక్క మనసు ఎట్టుందో, నేనేమో అతన్ని ప్రేమించాను, అతను నన్ను ప్రేమించాడా లేదా అనేటువంటిది టెస్ట్ చేయాలని ప్రయత్నించింది ఆమె లైలా. ఇద్దరు డాన్సర్లను పంపించింది. ఏమని? లైలాకు నీ యొక్క రక్తము కొంచెం కావాలి అని ఆశించింది. ఆ సిలిగత్తులు పోయి అతన్ని మజ్నూను ఒక టంబ్లర్లో రక్తం కావాలనుకోని ఆయన చెప్పాడు, నా కొంచెం రక్తం ఏమిటి, నా దేహంలో ప్రసరించేటువంటి సర్వం కూడా నేను ఆమెకు అర్పణ చేస్తాను, ఆమె క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు అన్నాడు. ఆ వార్త తెచ్చి తిరిగి లైలాకి చెప్పారు. అప్పుడు ఆమె గుర్తించింది, నా అల్ప ప్రేమనే నేను కొలతలు వేసుకుంటూ పోతున్నాను, అతని ప్రేమ ఎంత ఘనమైనటువంటి ప్రేమ, ఎంత విలువైనటువంటి ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ అని అర్థం చేసుకుంది. ఇదే విధంగానే భగవంతుడు ఒక కోరికలు కోరుతున్నాడంటే భగవంతుని అల్పంగా భావిస్తారు. అది చాలా పొరపాటు. తన నిమిత్తము తన కోరికలు ఏమాత్రము లేవు. పరుల నిమిత్తము, పరుల ప్రాప్తి నిమిత్తము, పరులు ఉద్ధరించే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి కోరికలు కోరుతాడు. అవి పరుల నిమిత్తమే కానీ తన నిమిత్తం కాదు. ఫర్ అదర్స్, నాట్ ఫర్ హిమ్. ఈ సత్యాన్ని గుర్తించుకోవాలి. మా రాజేశ్వరి నీకు తెలుసు అందరికీ, కానీ ఇక్కడ ఇప్పుడు కొంతమందికి రాజేశ్వరి తెలియకోకుండా పోవచ్చును. శ్రీనివాస్ ఉన్నాడు, ఆ శ్రీనివాసు యొక్క తల్లి ఆమె మొట్టమొదటి దీనిని ఒక చిన్న రూమ్ లోపల ప్రారంభించింది. ఆమె ప్రపంచమంతా కూడా టూర్ చేసేసింది. అమెరికా, జపాన్, జర్మనీ, ఇండియా అన్ని వైపులా టూర్ చేసి చాలా గొప్ప చదివి ఆమె ఆశించేది నా దగ్గర వచ్చి, స్వామి మన శ్రీనివాసుని ఏబిసిడి మొదలుకొని జెడ్ వరకు డిగ్రీలు రావాలా, అంత చదువు చదవాలి అన్నది. అమ్మా నీవు చదివినావు కానీ అతనికి కూడా ఇష్టం ఉండాలి కదా, చదువుతాడు, ఏం యోచన పెట్టుకోవద్దని చెప్పి అంత ప్రీతి పాపం ఆయన. అందరిపైన చాలా ఇది. ఒక చిన్న రూమ్ ఉంటుంటే ఆ చిన్న రూమును ఇంత పెద్ద భవనంగా మార్చేసేసింది. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కటి నూతనమైనటువంటి ఒక బిల్డింగ్లు కట్టడం, ఆ విధంగా చేసి ఈ హాస్పిటల్ ని ఇంత పెద్దగా చేసింది. దీనికి జనరల్ హాస్పిటల్ నింపడానికి పేరుకే గాని అన్ని రకములైన వైద్యములు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఏ వైద్యం కూడా ఇక్కడ లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఇది చిన్న హాస్పిటల్ ఎట్లవుతుంది? ఇది పెద్దదే. ఆకారం చిన్నది కానీ సేవ చాలా గొప్పది. ఇందులో సేవ చేసేటువంటి వారు ఎలాంటి వారు తెలుసునా? చాలా గొప్ప గొప్ప వారు, సిటీలో గొప్ప గొప్ప పేరు పొందినటువంటి యొక్క డాక్టర్స్, వాళ్ళందరూ కూడా సర్వసంగ పరిత్యాగం చేసుకుని ఇక్కడికి వచ్చి సేవలు చేసుకుంటుంటారు. ఆ త్యాగ బుద్ధి అందరికీ కలగదు. న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. ఆ త్యాగం అనేటువంటి అమృతత్వము ఏ కొద్ది మంది ఉంటుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను చాలా గొప్ప గొప్ప డాక్టర్స్. వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి ఈ పల్లె ప్రజలకు చాలా అనుకూలంగా ఔషధాలు సేవిస్తుంటారు. ఇలాంటి పల్లె ప్రజలను కాపాడేటువంటి ఒక పెద్ద భావము ఈ డాక్టర్లో ఉండటం చాలా అదృష్టం. ఈనాడు లోకంలో చూస్తే ఎక్కడ పోయినా డాక్టర్స్ అంతా కూడా డబ్బు 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 డబ్బు. కానీ ఇక్కడ డాక్టర్స్ డబ్బు కోసం ఆశించడం లేదు. పేషెంట్కు రోగం నివారణ కావాలి, వారి సేవలు చేయాలి, వారి యొక్క ఆనందాన్ని మేము అనుభవించాలి అనేటువంటి ఒక సద్భావంతో, సద్హృదయంతో, సదాచారంతో ఈ యొక్క సేవలు చేస్తున్నారు. అలాంటి డాక్టర్స్ కు ఈ ఇందులో ప్రవేశించేందుకే ఇంతకంటే గొప్ప ఆదర్శవంతమైనటువంటి హాస్పిటల్ మరొకటి లేదు. గొప్ప గొప్ప భవనాలు కట్టవచ్చు. మేము పెట్టాము అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని, చూసేకి పెద్దదిగా ఉంటుంది, అది ఏనుగు వలే. కానీ అక్కడ సరిగేటువంటి చిన్న చిన్నవి దోమల వంటి పనులు జరుగుతున్నాయి. ఏదో హార్ట్ ఆపరేషన్ చేయటం, బ్రెయిన్ ఆపరేషన్ చేయటం, రెండింటితోనే పంపించి వేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ హాస్పిటల్ అంత కాదు. బ్రెయినే కాదు, హార్టే కాదు, లంగ్సే కాదు, అన్ని కూడాను, లివరే కాదు, అన్ని రకమైనటువంటి వైద్యం కూడాను ఇక్కడ చేస్తూనే ఉంటున్నారు. ఎంత గొప్ప హృదయంతో చేస్తున్నారు, ఎంత పెద్ద భావంతో చేస్తున్నారు, ఎంత విశాలమైనటువంటి యొక్క ప్రేమతో చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు మీరు చూస్తే, ఒక తెల్లవారు వచ్చి మీరు చూడండి, అందరూ బీద ప్రజలు, చాలా శక్తిహీనులు. అలాంటి వారికే సేవలు చేయవలసింది. సేవ అంటే ఏమిటి? నా కర్మణ నా ప్రజ ధనేన త్యాగేనైకి అమృతత్వం. ఆ త్యాగంతో సేవ చేయాలి. గొప్ప యజ్ఞం చేస్తే కాదు, గొప్ప యాగం చేస్తే కాదు, గొప్ప తపస్సు చేస్తే కాదు. ఈ యజ్ఞయాగాది తపస్సు ఎవరి కోసం చేస్తున్నారు? మీకోసం చేస్తున్నారా, లేక భగవంతుని కోసం చేస్తున్నారా అని విచారణ చేస్తే భగవంతుని కోసం కానే కాదు,
భగవంతుడికి ఇవన్నీ ఎందుకు? నీకోసం నువ్వు చేస్తున్నావు. నేను యజ్ఞం చేస్తున్నాను. దేనికోసం? లోకక్షేమం కోసం అని అంటున్నాను. లోకక్షేమం కోసం కాదు, తన క్షేమం కోసమే తాను చేసుకుంటున్నాడు. చెప్పడం లోకక్షేమము, భగవంతుడికి ఏది కాదు. సర్వలోకాన్ని క్షేమింపజేసి సర్వలోకాన్ని ఆనందింపజేసేటువంటిది భగవంతుడు ఒక్కడే. సర్వత పాడిపాదం సర్వతోచి శిరోముఖం సర్వతో శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. ఆ భగవంతుడు సర్వ విధములు కూడా సర్వ ఆనందాన్ని కూడా అందిస్తుంటుంటాడు. శారీరక మానసిక ఆధ్యాత్మిక బలములు మూడింటిని కూడా చేకూరుస్తుంటుంటాడు. కానీ కొంతమందికి శారీరక బలం ఉండవచ్చును, కానీ మనోబలం లేకపోవచ్చును. మనోబలం ఉండవచ్చును, వాగ్బలం లేకపోవచ్చును. కానీ మూడింటి యొక్క ఏకత్వం అయినప్పుడే వాడే నిజమైన మ్యాన్. ఈ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. ఏది ఆ మ్యాన్ కైండ్? థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం. ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే విశాలమైన సేవలు చేస్తున్నారు ఈ హాస్పిటల్. రాజేశ్వరి రాత్రింపగలు కూడా సేవ చేసేది. నేనే అడిచేటువంటి వాడిని, రాజేశ్వరి నీవు బాగుంటే కదా ఈ క్షేమాన్ని ఎంతమందికైనా నువ్వు సేవ చేయవచ్చును, కనుక నీవు కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పేవాడు. స్వామి, నా రెస్ట్ ఏమిటి? వీళ్ళకి చేయటమే నా యొక్క రెస్ట్ అనేది. అదే విధంగానే ఆమె చేసి 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 కట్టగా నా ప్రాణం హాస్పిటల్లోనే పోవాలని పని చేస్తూ 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 కుర్చీ పైన కూర్చొని ప్రాణం వచ్చింది హాస్పిటల్ లోపలనే. మరి హాస్పిటల్ నుంచి మేము తీసుకుని పోలేదు, అక్కడ ఇక్కడ నుంచి అన్ని చేసి. అదే విధంగానే ఆనాటి నుంచి కూడాను సావిత్రి కూడాను ప్రవేశించింది. సావిత్రి కూడాను రాత్రింపగలు కూడాను ఎంతో సేవ చేస్తూ ఉంటుండాలి. ఆమెకు తగినట్టుగా ఆ డాలి అన్నిటిని ఆమె కూడా చాలా సేవ చేస్తుంటుంటారు. ఇలాంటి వాళ్ళు సేవ చేయటమే కాకుండా సిటీ నుంచి వచ్చేటువంటి అనేక మంది డాక్టర్స్ ఉంటారు. ఐ డాక్టర్ ఉన్నాడు, కన్ను డాక్టర్ ఉన్నాడు, లివర్ డాక్టర్ ఉన్నాడు, అన్ని బోన్స్ డాక్టర్ ఉన్నాడు. ఇప్పుడు కూర్చొని అనౌన్స్ చేస్తుంది బోన్స్ డాక్టర్ అమెరికాకు పోయి వచ్చాడు. అందరూ వచ్చి సేవ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ శక్తికి మించి చేస్తున్నారు. శక్తి లోపాన్ని ఏమాత్రం అక్కడ వాడు చూపించడం లేదు. అలాంటి శక్తి లోపంలో చూపించకుండా తమ శక్తిని పూర్తి ప్రకటింపజేసి ఈ సేవలో దాన్ని అంకితం గావించుకునేటువంటి డాక్టర్లే ఇక్కడ అందరూ వచ్చి పనిచేస్తున్నారు. ఈ ప్రేమను పెంచే నిమిత్తమే నా యొక్క ఆశ. ఇలాంటి ప్రేమ అందరు డాక్టర్లోనే రావాలి. పేషెంట్ చూస్తే వాళ్ళకి తప్పక వాడు పిచ్చిపోకూడదు. వాళ్ళ దగ్గరికి పిలిచి వాళ్ళని ఎంతైనా సాధించాలి. వాడికి అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్ అనేటువంటి ఒక చిన్న ఉదాహరణ మీకు ఇప్పుడు చెప్తున్నాను. కానీ నేను ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంటాను. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్కి నేను ఒక ప్లేటును సూటు గుడ్డ ఇచ్చాను ఆయన పేరుతో చెప్పి. కడాసూరి వచ్చినాడు ఇంకొక డాక్టర్, ఆయనకు అక్కడ ప్లేట్ చిక్కలేదు. తక్షణమే అతను వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్లేటును, తనకిచ్చిన ప్లేట్ను తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఇది ఎంత గొప్ప తప్పు చూడండి. అలాంటి త్యాగం అనేటువంటిది ఈ డాక్టర్స్ లో ఎంతో ఉంటుంది. అది పాపం వాళ్ళ సొంత దాన్ని కూడా త్యాగం చేసి పరాయి దాన్ని అంతా ప్రేమిస్తూ ఉంటున్నారు. కనుకనే ప్రేమ వల్లనే ప్రపంచమంతా నిలిచి ఉండాలి. ప్రేమనే నిజమైన భగవంతుడు. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. దానికి మించినటువంటిది లేదు. ప్రేమనే లేకపోతే అది ప్రేమ నిజమైన మానవత్వమే కాదు. కనుక దైవం ఎక్కడున్నాడంటే విష్ణువు, శివుడు, దేవుడు అది కాదు ముఖ్యం. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. స్టార్ట్ ది డే విత్ లవ్, spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God. ఆ యొక్క ప్రేమను మనం నిరూపించడానికి కోసమని ఒక డాక్టర్ ఇక్కడ మీకు తక్షణమే చూపించాడు. అది ఎవరు గమనించలేదు, నేను గమనించాను. ఆ విధంగా త్యాగం చేస్తున్నారు. అలాంటి త్యాగబుద్ధి అందరు డాక్టర్స్ కు రాదు. గొప్ప గొప్ప బిరుదులంతా తీసుకుని ఉంటారు, గొప్ప గొప్ప పేరులంతా పొంది ఉంటారు, ప్రపంచంలో ప్రఖ్యాతి ఉంటారు, అడ్వర్టైజ్ చేసుకుంటుంటారు. కానీ మా డాక్టర్స్ అడ్వర్టైజ్ సమీపానికే పోరు. ప్రపంచ ఖ్యాతి వాళ్ళకి కావాలని ఆశించరు. సేవ 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 సేవ. ఇలాంటి డాక్టర్స్ అంతా ఉండటం చేతనే ఈనాడు ఈ ఆసుపత్రి ఇంత గొప్ప పేరును పొందుతూ ఉంటుండాలి. కానీ నేను చూశాను, స్థలం చాలా తక్కువగా ఉంటుండాలి. 5 ఎకరాల లోపల 1 ఇంచు కూడా స్థలం లేదు. అంతా కట్టి వేసేసి 4 ఆపరేషన్ రూమ్స్ అంతా ఉంటున్నాయి. కానీ అందుకోసమని ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చే ముందుగా జనరల్ హాస్పిటల్ కి అక్కడ నేను ఫౌండేషన్ వేసి వచ్చేసి చీఫ్ మినిస్టర్ కూడా వచ్చాడు. అక్కడ 10 ఎకరాల ల్యాండ్ మన ఆదికేశవులు ఇచ్చాడు. దాంట్లో జనరల్ హాస్పిటల్ అని ఇప్పుడు ఫౌండేషన్ వేసేస్తుంది.
జనరల్ హాస్పిటల్ అని ఫౌండేషన్ వేసినా కానీ నేను ఎప్పుడు ఫౌండేషన్ పోను. నాకు అది ఇష్టం లేదు. ఊరికి రాళ్ళు వేసి రావటం నాకు ఇష్టం లేదు. ఓపెనింగ్ నాకు చాలా ముఖ్యం. నేను చెప్పాను, అయ్యా ఈ డేట్ కాదు నాకు ముఖ్యము, ఓపెనింగ్ డేట్ పెట్టుకోముందు అదే నాకు చాలా సంతోషం. నవంబర్ 23 ఓపెనింగ్ చేయి. ఓపెనింగ్ డేట్ కూడా ముందుగానే చెప్పేసేసింది. ఇప్పుడు ఇప్పుడు జనరల్ హాస్పిటల్ కట్టేసేసి ఈ హాస్పిటల్ ఏమైపోతుంది? ఈ హాస్పిటల్ చాలా ముఖ్యము. ఇది చిన్న బీజం మాదిరి ఉంటుంది, అది పెద్ద వటవృక్షంగా మారిపోయింది. వటవృక్షం యొక్క బీజం చాలా చిన్నది, కానీ వృక్షం చాలా గొప్పది. అట్లా అయిపోయింది. కానీ ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది. దానికోసమని అక్కడ పోయి ఇప్పుడు వాళ్ళకు బోన్స్, లంగ్స్, స్టమక్, లివరు ఇవన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేటువంటి దీనికోసం అక్కడ ఒక హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ అన్నీ ఉండాలి అక్కడ. నా ఉద్దేశం మరొకటి, మదర్ అండ్ చైల్డ్ అనేటువంటి ఇక్కడ దీన్ని పెంచి అక్కడ జనరల్ హాస్పిటల్ పెంచాలి. అది నా ఉద్దేశం. మదర్ చైల్డ్ లేకపోతే ప్రపంచం ఏమిటన్నది చెప్పండి. ఆ చైల్డ్ నువ్వు చూసుకునేటువంటి బుద్ధి మదర్కు చూసుకునేటువంటి ప్రేమ బిడ్డకు కూడా ఈనాడు లేకుండా పోతుందని. ఏదో బిడ్డలు పుడుతున్నారే కానీ ఏం చేస్తున్నారు తల్లి ప్రేమను కూడా నువ్వు నోచుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడే కాదు, అనేక చరిత్ర కాలం నుంచి కూడా వస్తూనే ఉంటున్నాయి. మీకు తెలుసు, గాంధారి ధృతరాష్ట్రుని భార్య, ధృతరాష్ట్రుని కన్నులు లేవని ఆమె కూడాను కన్నులు కట్టుకుంది. కానీ తన పుత్రులు కూడాను తాను ఎప్పుడూ చూడలేదు, కంటితో చూడలేదు. అప్పుడు ఈ యుద్ధంలో ఈ 100 మంది పుత్రులు కూడా ఘటించిన తర్వాత కృష్ణుడు వీళ్ళని సమాచారం హెచ్చరించే కోసం వచ్చాడు. అమ్మా ఎట్లా ఉన్నారు, మీరు దుఃఖంలో ఉన్నారా అనేటప్పటికీ ఆమెకు కోపం వచ్చేసేది. కృష్ణ, ఒక్క కుమారుడైనా కూడా తద్దినం పెట్టడానికి కూడా లేకుండా చేసావు కదా, నా కుమారులను అందరినీ చంపివేస్తేవి, నీకు వచ్చిన ఫలితం ఏమిటి? నీ దృష్టికి నా కుమారులు పడలేదా అని ప్రశ్నించేటప్పటికీ అప్పుడు సరైన ఆన్సర్ ఇచ్చాడు. ఇంకా ఆమె నోరెత్తడానికి వీలు లేదు. అమ్మా, నీకు పుట్టినటువంటి బిడ్డను నీవే చూసినావా? నీ కంటికే రాలేదు, వాళ్ళు నీ దృష్టికే రాలేదు, నా దృష్టికి ఎట్లా వస్తారు? తల్లి దృష్టిని సాధించలేనటువంటి కుమారుడు దైవ దృష్టిని ఏమాత్రమూ సాధించలేడు. కనుక నేను తల్లి దృష్టిని మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో. మాతృ మొట్టమొదటి తల్లి ప్రేమను సాధించలేనటువంటి కౌరవులకు ఇంక దైవ ప్రేమ ఏ రీతిగా వస్తుంది? రాదు. ఇందరి గుడ్డుపుత్రులు చంపి భరించుటెట్టులో తాను కూడా చెప్పాడు అర్జునుడు, నా కన్నులు తిరుగుతున్నవి కాలం గడపక కథలు బెంటికి అన్నాడు. నేను ఈ యుద్ధం చేసేది ఎందుకు? ఈ యుద్ధం వల్ల గంచేది ఏమిటి? నా బంధువులంతా నశించిపోయారు. బంధువులు మిత్రులు పోయిన తర్వాత నేను యుద్ధం చేసి దేన్ని నేను అనుభవించాలని, ఇలాంటి నాకు యుద్ధమే వద్దన్నాడు. అలాంటి పవిత్రమైన త్యాగమూర్తులు అనాది కాలం నుండి భారతదేశం లోపల ఆవిర్భవిస్తూ రావటం చేతనే భారతదేశం ఈనాడు ఈ విధమైనటువంటి క్షేమంలో ఉంటుండాలి. భారతదేశంలో ఉన్న త్యాగము, భారతదేశంలోని ధర్మము, భారతదేశంలోని సత్యము ఎక్కడనూ లేదు. అంతటి పవిత్రమైన భూమి, త్యాగ భూమి, యోగ భూమి, కర్మభూమి, యజ్ఞ భూమి భారతదేశం. అలాంటి దేశాన్ని ఈనాటి అనగా మాధురిక యుగంలో, ఆధునిక యుగంలో ఈనాటి పిల్లలందరూ కూడా చాలా భోగభూమిగా మార్చాలని చూస్తున్నారు. మనకు భోగమే వద్దు, త్యాగమే కావాలి. త్యాగంలో వచ్చినటువంటి ఆనందము భోగంలో రాదు. భోగం రోగాన్ని అందిస్తుంది, త్యాగం యోగాన్ని అందిస్తుంది. కనుక త్యాగంలో మనం సాధించాలి. మనకు తెలిసినటువంటి శక్తులు, మనం చేసేటువంటి వృత్తులు త్యాగం చేసి ఇతరులకు దాన్ని సహాయం చేయాలి. అందుకోసం మనం నేర్చుకున్నామే కానీ మనం నేర్చినటువంటి విద్యలంతా కూడా అమ్ముకోవటానికి కోసం కాదు, 10 మందికి పంచడానికి, 10 మందికి వినియోగపెట్టడానికి చాలా గొప్పది. ఇంతకంటే గొప్ప ఏం కావాలి చెప్పండి? ఒక తల్లి బిడ్డలు ఉంటున్నారంటే వాళ్ళని రక్షించి, వాళ్ళకు ఇంత ఔషధం ఇచ్చి చర్చించాలంటే వాళ్ళు ఎంత ఆనందిస్తారు. జీవితం అంతా కూడా మిమ్మల్ని స్మరిస్తూనే ఉంటుంటారు. ఇలాంటి తల్లి బిడ్డలను మనం కాపాడేటువంటి ఆ తల్లి బిడ్డల ప్రేమ సంబంధాన్ని అభివృద్ధి పరిచేటువంటి శక్తి సామర్థ్యాన్ని మనం కలిగించాలి ఈ భారతదేశంలో. మీకు తెలుసు చాలా వరకు, ఇంతకుముందు రంగోలి యుద్ధం జరిగినప్పుడు ఒక తల్లి కుమారుడు తప్పించుకొని నడిచి 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 ఇండియాలో చేరిపోయారు. మెడ్రాస్ లో వచ్చి చేరిపోయినారు. మెడ్రాస్ లో వచ్చి చేరిపోయేటప్పటికి తిండి లేదు, చాలా బలహీనమైపోయినారు. చిన్న పిల్లవాడు, 8 ఏళ్ల పిల్లవాడు. తల్లి చెప్పింది, నాయన నీవు నడచలేవురా, ఒక చెట్టు కింద కూర్చోమని. తల్లి ఇంటింటికి పోయి బిచ్చమెత్తేది,
చిక్కినటువంటి బిచ్చాన్ని కొడుకు పెట్టి కొంచెం పెట్టేది, తాను కొంచెం తినేది, దేహాన్ని రక్షించుకుంటూ వచ్చారు. కొంతకాలములకు బిచ్చం కూడా చిక్కలేదు. చిక్కకపోయినప్పుడు చిక్కిన కొద్ది కూడాను బిడ్డకి మాత్రం ఇచ్చేది, తల్లి తినకుండా పస్తుండేది. ఆ విధంగా తల్లి పస్తుంటుంటాం చేత నచ్చడానికి శక్తి లేకుండా పోయింది. అప్పుడు కుమారుడు చూచాడు, అమ్మా వచ్చిన అంతా కూడా భోజనం అంతా నాకు పెడుతున్నావు, నీవు భుజించడం లేదు, ఈనాటి నుంచి నువ్వు పోకూడదు, నేనే పోతాను భిక్షానికి అని త్యాగం చేశాడు తల్లి కోసం. ఆ విధంగా త్యాగం చేసి ఒక ఇంటికి వెళ్ళాడు. ఒక ఆఫీసర్ వరండాలో ఐస్ చైర్ పైన కూర్చొని పేపర్ చదువుతున్నాడు. అయ్యా భిక్షాందేకి భిక్షాందేకి, ఆకలి 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 అన్నాడు. ఆయన కొంచెం పాపం దయాదాచిన్యం కలిగినటువంటి వ్యక్తి కనుక లోపలికి పోయి ఇచ్చి, నాయన నువ్వు కూర్చో, ఇక్కడ నీకు ఆకు పెట్టి నేను నీళ్లు కూడా ఇస్తాను, నువ్వు భోంచేసేయి అన్నాడు. ఆ పిల్లవాడు నాకు వద్దు, ఇక్కడ నేను ఇంటికి తీసుకుపోతాను, ఇక్కడ నేను భోంచేయను అన్నాడు. అప్పుడు ఈ ఆఫీసరు, సామాన్యమైన ఆఫీసర్లకు అదే సామాన్యమైనటువంటి తెలివి వస్తుంటుంది. నిజంగా నీకు ఆకలి ఉంటే నువ్వెందుకు తినకూడదు, నువ్వెందుకు దీన్ని ఇంటికి తీసుకుని పోవాలి అన్నాడు. లేదు లేదు నేను ఇక్కడ తినను, ఇంటికి తీసుకుని పోవాలన్నా అన్నాడు. కింద పడ్డాడు. పడి ఏదో మాట్లాడుతున్నాడు. చెవు అతని యొక్క నోటి దగ్గర పెట్టి వింటే ఆ యొక్క ఆఫీసర్కు హృదయం అంతా కరిగిపోయింది. ఏమని మాట్లాడుతున్నారు? మొదలు అమ్మకు తర్వాత నాకు, మొదలు అమ్మకు తర్వాత నాకు, అమ్మకు పెట్టాలి దీన్ని, అమ్మకు పెట్టాలి దీన్ని అని తల్లి ప్రేమతో తాను మరణం చేసుకున్నాడు. అలాంటి భారతదేశ పుత్రులు ఎక్కడున్నారు ఇప్పుడు చూడటానికి? కోటికి ఒక్కడైనా చిక్కటం లేదు. తల్లిదండ్రులు అవస్థలు పడుతుంటే వీళ్ళు సుఖాన్ని అనుభవించుకుంటూ కూర్చుంటారు. అది కాదు మన భారతీయ సంస్కృతి తత్వము. మాతృదేవో భవ, దాన్ని మనం రక్షించాలి. పవిత్రమైనటువంటి హృదయాన్ని మనం పోషించుకోవాలి. త్యాగశీలురైతే యువజనానికి మనం పూనుకోవాలి. త్యాగం చేసినప్పుడే మనకు తగినటువంటి సేవ కలుగుతుంది. ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి సత్యం వద, ధర్మం చర, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మనుష్యత్వము అభివృద్ధి పొందుతూ వచ్చింది. సత్యము కీర్తి, ధర్మము సూక్తి, త్యాగము మూర్తి. ఈ సత్య త్యాగమూర్తుల్లో స్వరూపమే మానవ జాతి. ఇలాంటి మానవ జాతి యందు నీతి నిజాయితీలు ఈనాడు పూర్తి కోల్పోయినాయి. నీతి లేదు, నిజాయితీ లేదు, మొరాలిటీ ఏమాత్రం కూడా లేదు. అది లేనప్పుడు మనం బ్రతికి ఏం ప్రయోజనం? ఎన్ని చదువులు చదివి ఏం ప్రయోజనము? ఎన్ని దేశాలు తిరిగి ఏం ప్రయోజనము? అది కాదు మనం నేర్చుకోవాల్సింది. ఏ దేశము పోనక్కర్లేదు, మన దేహం నుండే సర్వశక్తులు ఉంటున్నాయి. దాన్ని నువ్వు పెట్టుకుని సత్యంగా నీవు పలుకు, ధర్మాన్ని నువ్వు ఆచరించు, త్యాగంతో జీవించు. అంతకంటే మించినటువంటి మనకు లేదు. ఆ త్యాగం కంటే మించినది మరీ ఏముంటున్నది? త్యాగేనైకి అమృతత్వం, దానికంటే మించిన అమృతం మనకు లేదు. కనుక ప్రేమ స్వరూపులారా, ఎక్కడైనా సరే ఎవరైనా బాధపడుతుంటే నీ కంటితో చూస్తున్నా ఆ బాధ నివారణ చేయడానికి ఎంతైనా నువ్వు ప్రయత్నం చేయి. ఈ ప్రయత్నం చేయటం వల్ల చేతనే ఆ రాజేశ్వరి అన్ని తను సంపాదించినటువంటి డబ్బంతా దీనికే పెట్టేసేది. ఆ రూమ్ కట్టాలి, ఈ రూమ్ కట్టాలి, ఈ రూమ్ కట్టాలి, లేడీస్ డెలివరీ కావాలి, వాళ్ళకి రూములే లేవు, ఏం చేసేదని తక్షణమే రూములంతా కట్టించింది. ఆ తర్వాత ఆమెకు ప్రతిబింబంగా ఉండేటువంటి సావిత్రి వచ్చి చేరింది. ఆ సావిత్రి కూడా రాత్రింపవుడు పని 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 పని. నేను చెప్పాను, నువ్వు అన్నం తినుకోకుండా చేస్తుంటే ఈ గతి ఏమవుతుంది? నువ్వు ఏ విధంగా సేవ చేస్తావు? చేయకూడదు అని నేను ప్రామిస్ తీసుకున్నాను. నువ్వు వేల వేలకు నువ్వు భోజనం చేస్తాయి, తర్వాత నువ్వు ఏ పనైనా చేసుకో. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలిసినా ఒక్కరు కూడా మీకు ఎవరికి చెప్పరు, ఒక్క నయా పైసా కూడా తీసుకోరు. ఇన్ని 25 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళు గాని ఈ వచ్చిపోయేటువంటి డాక్టర్స్ అంతా ఉన్నటువంటి విజిటింగ్ డాక్టర్స్ ఎవ్వరు కూడా వాళ్లే సామాన్ తెచ్చుకొని వాళ్లే వినియోగం చేసుకుని వాళ్లే మందులు తెచ్చుకొని ఆనందంగా పోతున్నారు. అలాంటి డాక్టర్స్ మన భారతదేశంలో కోట్లకున్నారు. కానీ వాడు మనకు కనిపించడం లేదు. ఎప్పుడు చూసినా కానీ ధనం 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 కోసం పరిగెత్తిపోయేటువంటి వాళ్ళంతా ఉన్నారు. కానీ మా కోసం వచ్చి ఈ దయచేత పరిగెత్తిపోయేటువంటి వాళ్ళు ఇక్కడ చేసినటువంటి ప్రపంచంలో ఇదే ముఖ్యమైనటువంటి డాక్టర్స్. ఇలాంటి డాక్టర్స్ తిరువాడ నుంచి వస్తున్నారు, మెడ్రాస్ నుంచి వస్తున్నారు. వచ్చి వారానికి ఒకటి వచ్చి ఇక్కడ సేవ చేసిపోతుంటారు. దానికి మించింది మరొకటి నత పాంసి నతీర్థానం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. వాడే నిజమైన సజ్జనుడు, వాడే నిజమైనటువంటి సేవకుడు, వాడే నిజమైన డాక్టరు, వాడే నిజమైన వైద్యుడు. వైద్యో నారాయణ హరి వాళ్ళు ప్రార్థనలో చెప్పారు. వైద్యుడు అనేటువంటి వాడు నారాయణ సమానమే. నారాయణ ఏం చేస్తున్నాడు? అందరికీ సహాయం చేస్తుంటాడు. కాబట్టి ఈ నారాయణుడు వైద్య నారాయణుడు అంతా కూడా సహాయం చేస్తూనే ఉన్నారు.
వీళ్ళందరూ చేయటం చేతనే ఇంత మాత్రం గొప్ప పేరు పొంది గొప్ప అభివృద్ధికి వచ్చేసేస్తున్నారు ఈ హాస్పిటల్. పుట్టపర్తిలో ఏదైనా జరిగినట్టుంటే సత్యం ఇక్కడి నుంచి పరిగెత్తి వస్తారు. మా జనరల్ హాస్పిటల్ కాదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు, అక్కడ కూడా హార్ట్ అండ్ లంగ్, అనగా న్యూరాలజీ, యూరాలజీ, కార్డియాలజీ 3 పెట్టేసిస్తాం. మిగతా లేవు. మా కంటి డాక్టర్స్ వారానికి ఒకటి వస్తుంటారు. అని పేరేమి హేమంత్. వారం వారము వచ్చి ప్రత్యేకంగా వచ్చి అక్కడ అందరికి చూసి ఆపరేషన్ అంతా చేసి వస్తుంటుంటారు. ఎవరు ఈ త్యాగం ఇంత దూరం పుట్టబెట్టుకు వచ్చి అక్కడ సేవకులు ఇంత చేసి వాళ్ళకి ఆ విధంగా సేవ చేయాలంటే ఇది సామాన్యమైనటువంటిదే. పిలిస్తే కూడా రారు, అంత సేవ చేస్తున్నారు. తర్వాత ఇంకా పంట డాక్టర్ అందరూ అక్కడికి వచ్చేసేస్తారు. కావలసిన వాళ్ళంతా వచ్చేస్తారు. ఈ అనిశ్చిత అనేటువంటి వాళ్ళు మాకు ఒక తూరి కొంచెం ఎక్కువ ఆపరేషన్ అయినప్పుడు తక్కువ అయిపోతారు. ఫోన్ చేస్తే చాలు పరిగెత్తేస్తారు పాపం. ఇలాంటి డాక్టర్స్ చిక్కటమే చాలా అరుదు. ఈ హాస్పిటల్ కోసం వాళ్ళు అంత సులభంగా చిక్కిపోయినారు. ఎంతో శ్రమపడి చేస్తున్నారు. నేను అదే చెప్పాను మీకు కూడాను, మీరు చాలా శ్రమ పడుతున్నారు. మా హేమంత్, నీ కన్నుల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నావు. నువ్వు ఏమేమి కావాలో చెప్పు, నేను ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంతా తెప్పిస్తాను. నీవు ప్రత్యేకంగా ఒకటి పెట్టు. నువ్వు గొప్ప ఆదర్శంగా కూడా నువ్వు కన్నుల ఆపరేషన్లు చూపించమని చెప్పాను. ఎప్పుడు నేను అదే చెప్పుకుంటుంటాను. ఆ విధంగా చేసేటువంటి వాళ్లకు నేను ప్రోత్సాహం ఇవ్వటమే నా ఆనందం, కానీ దానికి అణువు దొక్కటం కాదు. ఇలాంటి హాస్పిటల్స్ ఎన్ని కట్టినా సరే నేను ఏమైనా చేస్తాను. నాకు డబ్బుతో కాదు పని, నాకు డబ్బే అవసరం లేదు. మీరు అనుకుంటారు సాయిబాబాకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని, ఎక్కడి నుంచి కూడా రావటం లేదు. ఇస్తాడా అని మీరు అనుకో, కాదు కాదు, అలాంటి చెడ్డ బుద్ధులే నాకు లేవు. ఎందుకంటే ధనం అనేటువంటిది గవర్నమెంట్ కి సంబంధించింది. మిగతా ఏ వస్తువులైనా నేను తీస్తాను, కానీ డబ్బును మాత్రం ముట్టాను. ఎందుకంటే అదంతా కూడా గవర్నమెంట్. ఆ యొక్క దీంట్లో ఇండియా డబ్బు అమెరికాకు, అమెరికా డబ్బు జపాన్కు, జపాన్ చెప్పు ఇటలీకే చెల్లదు. ఈ డబ్బు ఇంకో చోటుగా ఎత్తిపోతుంది, చెల్లదు. కనుకనే వాళ్ళకి ఏ కావాలంటే ఆ సమయానికి ఎవరికో ఒక మనసు వస్తుంది, వాళ్ళు వచ్చి ఇచ్చేస్తుంటారు. కనుక మీకు ఏం కావాల్సింది కానీ చెప్పితే చాలు స్వామి. ఒక మేఘాల మధ్య వచ్చేసేసి అక్కడ దింపేసిపోతారు. అట్లా ఉంటున్నారు భక్తులు, విదేశం భక్తులు. కనుక మీరు ఏమాత్రం యోచన పెట్టుకోనక్కర్లేదు. ఈ యొక్క హాస్పిటల్కు తగినటువంటి అభివృద్ధి మనం చేయాలి. చేసి ఈ జనరల్ హాస్పిటల్ గానే పెట్టేసేసి అక్కడ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అక్కడ పెట్టి దానిపైన ఈ బోన్స్, లివరు. ఇప్పుడు లివర్ నిన్న ఒకరు వచ్చారు, మీకు తెలుసు, అది కూడా చాలా మెడ్రాస్కి వచ్చాడు. ఆయన అమెరికా నుంచి వచ్చినటువంటి వాడు. ఎన్నో లివర్ అంతా ట్రాన్స్ప్లాంట్ చేశాడు. కానీ అతను వచ్చి నిన్న మా హాస్పిటల్కి వచ్చేసేసి, స్వామి నేను ఇక్కడ ఉండి ఈ లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తామని చెప్పినాడు. నాయన చేస్తే వద్దంటానా, మంచికి ఎప్పుడు నేను సిద్ధంగానే ఉంటున్నాను, తప్పక చేయండి అన్నాడు. ఈనాడు లివర్నంతా పాడు చేసుకున్నారు మనుషులు. ప్రతి మనిషి కూడా తినే తిండి, త్రాగే నీళ్లు, పీల్చే గాలి అంత పాయిజనే. పొల్యూషన్, ఏమి పరిశుద్ధం లేదు. అలాంటి ఆహారం చేయటం వల్లనే గుండె, బ్రెయిన్ అంత జబ్బులు వస్తున్నాయి. ఇంత పూర్వం ఎంత ఇంత జబ్బులు ఉన్నాయా? ఏది? ఈనాడు ఆహార దోషమే, పానీయ దోషమే. ఈ చెడ్డ నీరు త్రాగటము, చెడ్డ ఫుడ్ తినటము, చెడ్డ గాలి పీల్చుకోవటము, దీనివల్లే ఆరోగ్యం చాలా చెడిపోతున్నాయి. ఇది సాధ్యమైనంత వరకు మంచి నీరును అందించి, మంచి ఫుడ్ను అందించి, తక్కువైనా సరే మంచి ఫుడ్ను అందించి వాళ్ళకి తగినటువంటి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడాలని నేను దాన్ని కంకణం కట్టుకున్నాను. మొట్టమొదటి చెప్పాను, ఒక ఎడ్యుకేషన్ కావాలి. పిల్లలకి ఎడ్యుకేషన్ లేకపోతే ప్రయోజనం లేదు. పిల్లలకు పిల్లలని పల్లెల లోపలంతా కూడా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను. అది అయిన తర్వాత మరి నీరు కావాలి. నీరు కావాలంటే చిన్న ఏదో ఒక పైప్స్ అంతా వేసి, లేక బోర్వెల్ వేసి తీస్తే ఆ బోర్వెల్ లో కూడా వచ్చేస్తుంది పాయిజన్, సరైనటువంటి నీళ్లు కాదు, ఫ్లోరైడ్ వచ్చేస్తుంది. అది కూడా మాకు వద్దని ప్రవాహం నుంచి తెప్పించేశాను. కృష్ణానది నుంచి కూడా తెప్పించేశాను. ఎక్కడ అనంతపురం, ఎక్కడ కృష్ణానది ఉందా చూడండి, అక్కడ నుంచి తెప్పించేస్తాం. ఎన్ని కోట్లైనా సరే ఖర్చు పెట్టేసేస్తాను, తెప్పించేసేస్తాం. పవిత్రమైన జలం తెప్పించాం, పెట్టేసేస్తాం. అదేవిధంగా నిన్న చీఫ్ మినిస్టర్ కూడా కోరాడు, స్వామి మా బళ్ళారి అక్కడ ఇక్కడ చాలా తక్కువగా ఉంది, అది బీదరు ఏమో బీదరు బిజాపూర్ అక్కడ చాలా కష్టంగా అవుతున్నారు, నేను చేస్తానని చెప్పాను, ఒప్పుకున్నాను. ఎక్కడ నీరు లేవో వాళ్ళకంతా నీరు ఇవ్వాలి. మనం ఏం గొప్ప ధనం ఇవ్వనక్కర్లేదు, చేరడు నీళ్లు ఇస్తే వాళ్ళంత ఆరోగ్యాన్ని పొందుతారు.
ఆ నీళ్లు ఇచ్చేదానికి కూడా చాలా మంది అడ్డుపోతున్నారు. ఉన్న శ్రీమంతులు ఎంతమంది లేరు, ఎంతమంది ధనవంతులు లేరు, ఏం ప్రయోజనము? పోయే సమయంలో మట్టి కూడా వెంట తీసుకుపోరు. ఆ ధనమునంతా కూడా సద్వినియోగం ఎందుకు చేయకూడదు? సదుపయోగం ఎందుకు చేయకూడదు? సత్కార్యం ఎందుకు చేయకూడదు? కనుకనే ఈ వచ్చిన ధనమునంతా కూడా సత్కార్యాల్లో ప్రవేశపెట్టాలి, సద్గుణముల్లో ప్రవేశపెట్టాలి, సదాచారంలో సంతోషించాలా, వినియోగం చేయాలి. మీకు అందరికీ తెలుసు. కానీ ఏం ప్రయోజనం? ఎవరు కూడా సత్యసేవలో ఇంత మట్టి కూడా వెంట తీసుకుని పోరు. మట్టి కూడా తీసుకుని పోతే భారతదేశంలో మట్టికి కూడా రేషన్ వచ్చిందేమో. కాబట్టి మట్టి కూడా తీసుకెళ్ళు, తన దేహంనే తాను వదిలిపెట్టిపోతారు. అలాంటప్పుడు సంపాదించిన డబ్బు మనకి ఎక్కడ వస్తుంది? ఆ డబ్బును సద్వినియోగం చేసుకోండి. ఎంతైనా సరే సద్వినియోగం చేయండి. ఆ సద్వినియోగం త్యాగబుద్ధి రావాలి. ఆ త్యాగబుద్ధి కలిగినటువంటి వాళ్ళే మా హాస్పిటల్కి చేరినటువంటి డాక్టర్స్ అందరం ఎంతో ఎంతో సాధ్యమంత బయట ఉన్న డాక్టర్స్ కంటే చాలా త్యాగం ఉంటుంది. అది వీళ్ళకు నవ్వుతూ 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 పని చేసుకుంటారు. ఎవరు కానీ చూస్తే స్వామి చెప్పాడని క్యాస్టాన్ చేసుకుని చేయరు, నవ్వుతూ వచ్చి చేసుకుంటారు. స్వామి చెప్పితే చాలు అటు ఉంటారు. కాబట్టి అందరూ మనం ఏం చేయాలని చెప్పి దైవం యొక్క సన్నిహిత సంబంధాన్ని, బాంధవ్యాన్ని పెట్టుకోవాలి. దైవం యొక్క టచింగ్ ఉండాలి. దైవంతో టచింగ్ ఉన్నప్పుడే ఆ పరికరాన్ని పుల్లగూడను అగ్గి ప్రవేశిస్తుంది చూడు, అట్లా ఆ టచింగ్ లోపల నీరు దాన్ని ఆ దైవంతో యొక్క శక్తి ప్రవేశిస్తుంది. కనుక మనం ఉన్నటువంటి కంటిదారులు ఒక సెకండ్ అయిన, ఒక క్షణమైన కూడా ఆరిపోతుంటాయి. కానీ దాన్ని కూడా సముద్రంలోవి, లేకపోతే ఒక నదిలోవి, లేకపోతే ఒక బావిలోవి, బావి స్వరూపాన్ని పొందిపోతుంది. మనం ఆ విధంగా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక్క మానవుడైనా కానీ నిశ్చల భయం భావం లేనే లేదు. ఎప్పుడు చూస్తే కానీ పిచ్చికోత మాదిరి ఎగురుతూ దుంకుతూ ఉంటుంటుంది మనలో. అది కాదు మనము. మనసు మన కాదు, బాడీ మనం కాదు. దిస్ ఇస్ మై బాడీ, ఐఎమ్ నాట్ ది బాడీ. దిస్ ఇస్ మై మైండ్, ఐఎమ్ నాట్ ది మైండ్. బట్ హూ ఆర్ యూ? క్వశ్చన్ వేసుకో. ఇది మై బాడీ అంటున్నాం, మై మైండ్ అంటున్నాం, మై బుద్ధి అంటున్నాం, మై చిత్తం అంటున్నాం. బట్ హూ ఆమ్ ఐ? క్వశ్చన్ వేసుకుంటే ఆ మై ఎక్కడుంది? మై ప్రత్యేకంగా ఉంటున్నది, అందరికీ సాధ్యభూతంగా ఉంటున్నది. కాబట్టి అది అందరి యందు ఉంటుండాలి. వీడు కోటీశ్వరుడైనటువంటి భేదములే లేదు, ప్రతి మానవుని యందు ఉంటుండాలి. కానీ దానికి తగినటువంటి త్యాగబుద్ధి కూడా ఒకటి నేర్చుకుంటే ఎంతైనా మనం సంపాదించడం. ఈ యొక్క ఆసుపత్రి లోపల ఎంతమందో రోగులు చాలా ఆనందపడకు. జాతి మత భేదం అనేటువంటి ఒక్కటి కూడా లేదు. ఎంతమంది మహమ్మదన్స్ వస్తుంటారు, ఎంతమంది క్రిస్టియన్స్ వస్తుంటారు, ఎంతమంది హిందూస్ వస్తుంటారు. మీ డాక్టర్స్ కంటే తెలుసు. అందరికీ సమానంగా చేసుకుంటున్నాం. అందరూ ఒక తల్లి బిడ్డలే. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. ఆ రెండింటినీ పెట్టుకున్నప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు. ఆ భేదం ఎక్కడ కూడా లేదు. సాయి సంస్థల్లో కూడా లేదు. సాయి సంస్థలో ఉన్న సేవకులు ఇక్కడ ఎంతో వచ్చి సేవ చేస్తుంటారు. హాస్పిటల్లో దినానికి 100 మంది వస్తున్నారు. అంతా వాళ్ళే సేవ చేస్తుంటారు. ఆ త్యాగభావము ఈనాటి నుంచి యువకుల్లో ప్రారంభం కావాలి. వాళ్ళు పెరిగే కొద్దీ ఆ త్యాగం కూడా పెరుగుతూ రావాలి. ఈనాడు సిల్వర్ జూబ్లీ అని పెట్టుకున్నారు. కానీ ఈ సిల్వర్ జూబ్లీ నాకు అంత తృప్తిగా లేదు. నేను ఇంకా పెద్దగా పెంచి గోల్డెన్ జూబ్లీ చేయాలి. అప్పటికి ఇంకా ఈ కొత్త డాక్టర్స్ కూడా చాలా మంది రావాలి, దీంట్లో చేరాలి. ఒకరికొకరు చేరినప్పుడే ప్లస్ 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 అవుతుంది. ఒకటే చేయలేని పని 10 మంది చేస్తే ఎంతైనా పని చేస్తుంది. కనుక ఆ రాజేశ్వరి చేసినటువంటి ఒక ప్రారంభాన్ని గొప్ప భవనంగా అయిపోయింది. ఈ భవనాన్ని ఇంకా పెద్ద భవనంగా మార్చి, పెద్ద భవనంలో పెద్ద వసతులుగా చూపించి, పిల్లల్లో పెద్దల్లో పేదవారికి తగినటువంటి సహాయం చేయాలని నేను ఆశిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.